జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర మూవీ మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ మ్యూజిక్ సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్లిందనడంలో సందేహమే లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దేవర దండయాత్ర సాగుతోంది. సెప్టెంబర్ 27న రిలీజైన దేవర మొదటి వీకెండ్ ముగించుకుంది. దీంతో మండే నుండి దేవరకు అసలు పరీక్ష మొదలైంది. మొదటి రోజు ఫ్యాన్స్ ఎలాగూ చూస్తారు. ఆ రోజు ఆల్మోస్ట్ థియేటర్స్ హౌస్ఫుల్స్తో ఉండటం కామన్. ఇక శని, ఆదివారం వీకెండ్ కావటంతో అన్ని ఏరియాస్లలో హౌస్ఫుల్స్ నడిచాయి. ఇక 4వ రోజు అనగా సోమవారం నుండి దేవర అసలు పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. మండే రోజు కలెక్షన్స్ హోల్డ్ చేయగలిగితే దేవర ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతాడు. లేదంటే పోరాడాల్సి ఉంటుంది. అటు ఓవర్సీస్లో సోమవారం అడ్వాన్స్ సేల్స్లో భారీ డ్రాప్ కనిపించింది. ఆల్మోస్ట్ క్రాష్ అయిందనే చెప్పాలి. అది దేవరా యూనిట్ను టెన్షన్ పెడుతున్నా నార్త్ బెల్ట్ పుంజుకోవటం కొంత ఊరటనిస్తోంది. ఇక మొదటి 2 రోజులకు గాను వరల్డ్ వైడ్గా దేవర 243 కోట్లు రాబట్టిందని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి మండే నుంచి దేవర ఆట ఎలా ఉంటుందో చూడాలి.